వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. విష్ణు సహస్రనామం కోట్లాది మంది భక్తులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పారాయణం చేసే పవిత్ర స్తోత్రం. దీన్ని చదివితే మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ధైర్యం కలుగుతాయని తరతరాలుగా నమ్మకం ఉంది. అయితే ఈ పారాయణం వెనుక శాస్త్రం ఏమంటోంది? లయబద్ధమైన ఉచ్చారణ, నియంత్రిత శ్వాస, పదాల పునరావృతం, ధ్యానపూర్వక ఏకాగ్రత మన మెదడు, మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? మరోవైపు ప్రతి నామానికి అద్భుతమైన వైద్య శక్తి ఉందనే ప్రచారాలకు నిజంగా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? సంప్రదాయం చెప్పేది, సైన్స్ చెప్పేది, రెండిటి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు సహస్రనామం వెనుక ఉన్న సైన్స్. మన పెద్దలు అన్నీ చెప్తూ ఉంటారు. ఇది చదవండి, అది చదవండి అని చెప్పి చెప్తుంటారు. భక్తి గీతాలకు సంబంధించి చెప్తుంటారు, స్తోత్రాలు చదవమంటుంటారు. అలాగే ప్రతి దానికి సంబంధించి ఒక సైన్స్ కూడా ఉంది. పెద్దలు ఏం చెప్తున్నారు, సైన్స్ కూడా అవే చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువు 1000 నామాలతో కూడిన పవిత్ర స్తోత్రం అన్నమాట. అలాగే మహాభారతంలోని అను శాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి సంబంధించి ఉపదేశించినట్లు సంప్రదాయం అయితే ఉంది. అలాగే పారాయణం ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన సాధన. ఇప్పుడు మనం ఒక పారాయణం చేసామనుకోండి, ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనలోని అణువణువు కూడా భక్తి పారవస్యంతో మునిగిపోతూ ఉంటుంది. చెప్పాలంటే అసలు ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది వేరు. మీరు గమనించి చూడండి ఖచ్చితంగా. ఆ శ్వాస, ఏకాగ్రత, మానసిక ప్రశాంతతపై శాస్త్రీయ కోణంలో కూడా పరిశీలించారన్నమాట. అలాగే ఇవి మనం స్తోత్రాలు చెప్పడం మూలాన మనలోని వైబ్రేషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా పాజిటివ్గా ఉంటుందనేది చాలా చక్కగా చెప్తున్నారు. భక్తి, ధ్యానం, క్రమశిక్షణ. భక్తి, జ్ఞానం, క్రమశిక్షణ ఈ కలయికే ఒక సాధన అన్నమాట. ఇప్పుడు మనం యోగా చేసేటప్పుడు కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఓం అని ప్రారంభిస్తుంటాం. ఆ ఓం అన్నదానికి సంబంధించి నాభిలోంచి వస్తుందన్నమాట. అదనే ఓం అనే శబ్దం అనేది నాభిలోంచి వస్తూ ఉంటుంది. అంటే దానికి మన శరీర కదలికలు అది ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం అన్నమాట. లయబద్ధమైన పారాయణ ప్రభావం. ఈ పారాయణ ప్రభావం ఎలా ఉంటుంది? నెమ్మదిగా చదవడం వల్ల శ్వాస క్రమబద్ధం అవుతుంది. మనం ఇప్పుడు స్పీడ్గా చదివిన దానికి, నెమ్మదిగా చదివిన దానికి చాలా తేడా ఉంటుంది. నెమ్మదిగా చదివితే చాలా మనసుతో కూడిన ప్రశాంతత, మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ ప్రశాంతత అనేది వేరు. గుండె స్పందన, శ్వాస మధ్య సమన్వయంగా మెరుగయ్యే అవకాశం. ఒకటండి, మనకి మంత్రాలతో కూడా దేవుని ధ్యానం చేయడం వల్ల, స్తోత్రాలు చదవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది చెప్పాలంటే. గుండె స్పందన, శ్వాస మధ్య సమన్వయం మెరుగయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే విశ్రాంతి కలిగించే నాడీ వ్యవస్థ. మనకి నాడీ వ్యవస్థ కూడా చాలా విశ్రాంతి కలిగిస్తుంది అన్నమాట దీనికి సంబంధించి. అంటే మనం పలికే ప్రతి పదంలో ఒక శక్తిని ఇస్తుంది. మన బాడీకి కావచ్చు, మన అలాగే కదలికలకు సంబంధించి చాలా చురుకుదనం పెరగచ్చు. అంటే డల్నెస్ అనేది ఉండదు. చాలా యాక్టివిటీగా ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు, షార్ప్గా ఉంటారు చెప్పాలంటే. మనసుతో ఒత్తిడి తగ్గడానికి తోడ్పడే అవకాశం. ఎస్, ఖచ్చితంగా ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఇప్పుడు భగవత్ నామస్మరణ చేసుకుంటుంటే భగవంతుడు మనకి ఎప్పుడు అండగా ఉంటాడనే ధైర్యం కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అది 100% ఉంటుంది. ఇవి సాధారణ మంత్ర పారాయణాలపై వచ్చిన పరిశీలనలు మాత్రమే. పరిశీలించారు. సాధారణ మంత్రాలైనా ఏదైనా సరే భగవంతుని ధ్యానం చేస్తే ఆ వైబ్రేషన్స్ అనేది వేరు. ఏకాగ్రతకు మానసిక వ్యాయామం. ఎస్, ఏకాగ్రతకు మానసిక వ్యాయామం. మనం ఇవన్నీ పాటిస్తూ ఉంటుంటే విష్ణు సహస్రనామానికి సంబంధించి ఎంత ఏకాగ్రతగా ఉంటాం, ఎన్ని పాటిస్తామో ఒక క్రమశిక్షణ వ్యవహారం కలుగుతుందన్నమాట. 1000 నామాలను క్రమంగా చదవడం మెదడుకు ఒక సాధన. ఖచ్చితంగా అది సాధననే చెప్పాలి. ఉచ్చారణ, వినికిడి, జ్ఞాపక శక్తి ఒకేసారి పనిచేస్తాయి. మనకు పదాల ఉచ్చారణ, జ్ఞాపక శక్తి, మనం చదివే విధి, ఏం చదువుతున్నాం అనేది జ్ఞాపక శక్తి. అలాగే జ్ఞాపక శక్తి, వినికిడి కూడా ఒకేసారి. ఈ 3 ఒకేసారి జరుగుతాయి అన్నమాట. ఉచ్చారణ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. కొంతమంది కొన్ని పలకడానికి రావు, కానీ మనం రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మనకు ఖచ్చితంగా ఉంటుంది. మనకు ప్రస్తుతం క్షణంపైనే నిలుస్తుంది. అంటే మనసు ప్రస్తుత క్షణంపైనే నిలుస్తుంది. అంటే కొంతమంది నిలకడ ఉండదు, నిలకడ లేకుండా ఉంటూ ఉంటారు. కానీ ఈ దేవుడికి సంబంధించిన పారాయణాలు చేసుకుంటే మాత్రం ఆ వైబ్రేషన్స్ వేరు.
ప్రతికూల ఆలోచనల నుంచి దృష్టి మరల్చడమే అవకాశం. యెస్. నెగటివిటీ నుంచి తొలగించుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకోవచ్చు మనం. మంత్ర ధ్యానం ఒత్తిడి తగ్గించడంలో సహాయపడవచ్చని కొన్ని అధ్యయనాలైతే సూచిస్తున్నాయి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ గురించే మాట్లాడుతూ ఉంటే మనకెప్పుడు పాజిటివ్‌గానే ఉంటుంది. కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నెగటివిటీవ్‌గా చదువుతుందిలే, ఏంటిలే అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటుంటారు. కానీ ఎవరనేవి పట్టించుకోవద్దు. మన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, వినికిడి అన్నీ ఒకేసారి ఈ దైవ మంత్రాలతోనే సాధ్యమవుతుంది. విష్ణు సహస్రనామాలతోనే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అలాగే అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయన్నమాట దీనికి సంబంధించి. మనకి ఉచ్చారణ వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఇప్పుడు భాష, మనం మాట్లాడే భాష ఎలా ఉంటుంది ఉచ్చారణ? ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది. చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది ఖచ్చితంగా. నాలుక, గొంతు, పెదవులు, కండరాలకు వ్యాయామం. అంటే మనం ఈ పారాయణాలు చేస్తుంటే మనకు ఇది ఒక సాధన అన్నమాట. ఖచ్చితంగా. ఇప్పుడు మనం నడుస్తున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి. ఎక్కడో అక్కడ నడవాలి. ఆ నడక కూడా ఆరోగ్యానికి మంచిదే. అందులో కూడా ఒక సాధన ఉంది. అలాగే నాలుక, గొంతు, పెదవులకు కండరాల వ్యాయామం అన్నమాట. అంటే సైన్స్ చెప్తుంది. పెద్దలు చెప్పింది ఇదే. కానీ పెద్దలు ఒకలా చెప్పారు. సైన్స్ ఇంకోలా చెప్తుందన్నమాట. వీటికి కండరాలకు సంబంధించి వ్యాయామం ఉంటుంది. అలాగే శ్వాస నియంత్రణకు సహకారం. మన శ్వాస తీసుకోవడంలో కూడా సహకారం అందిస్తుంది. హెచ్చుతగ్గులు లేకుండా గుండెకు కూడా చాలా మంచిదన్నమాట. స్వరాన్ని వినడం వల్ల శ్రవణ వాక్కు సమన్వయం. మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వినడం వల్ల మనసు ప్రశాంతత, శ్రవణంగా, వినసొంపుగా ఉంటాయన్నమాట. లయబద్ధమైన ధ్వని మనస్సును ప్రశాంతంగా ఉంచే అవకాశం ఉంటుంది. దేవుడి ధ్యానం చేస్తే మనకు ఎందుకు ఉండదండి ప్రశాంతత? ఖచ్చితంగా ఉంటుంది. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. అంటే దీని వెనుక సైన్స్ ఉంది. పెద్దలు ఏంటంటే దేవుని స్తోత్రాలు చదువుకోవడం వల్ల మంచి జరుగుతుంది. విష్ణు సహస్రనామాలు, గాయత్రి మంత్రం, ఇవి అలాగే మృత్యుంజయ మంత్రం, ఏమైనా ఇవి చేయడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. అంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. లయబద్ధమైన ధ్వని మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇప్పుడు గడిబిడి కంటే కూడా ప్రశాంతత, నెమ్మదిగా ఉండడానికి ఎంత ప్రశాంతత ఉంటుంది? డిఎన్ఏ మారుతుంది, ప్రతి నామానికి వైద్య శక్తి ఉంది అనే వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఖచ్చితంగా అంటే డిఎన్ఏ మారుతుంది, ప్రతి నామానికి వైద్య శక్తి ఉందనే వాదనలకు శాస్త్రీయ నామాలు లేకపోయినా ఖచ్చితంగా అదొక వైద్యంలాగేనండి. పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నామాల అర్థం. విష్ణు సహస్ర నామాలకు సంబంధించి ఒక్కోదానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థానికి సంబంధించి బలం ఏంటి? శాంతం, ప్రశాంతతకు ప్రతీక. అలాగే శరణం, ఆశ్రయం ఇచ్చే భావన. ఇవన్నీ విష్ణు సహస్రనామాల్లో ఉంటాయి. అంటే ఒక్కో పదానికి ఒక్కో అర్థం అన్నమాట. భూత భావన, జీవులను పోషించే తత్వం. మనం జీవులను ప్రేమిస్తుంటాం కదా, ఆ తత్వం కలిగి ఉంటాం. అలాగే అచ్యుత, స్థిరత్వానికి సూచిక. మనం ఎప్పుడు కొంతమంది నిలకడ లేకుండా ఉంటారని చెప్పాను కదా, స్థిరత్వానికి సూచిక అన్నమాట అచ్యుత అంటే. భయపహ, భయాన్ని తొలగించే భావన. మనం ఇవి చదువుతూ ఉంటే మనకి భగవంతుడు మన వెనకాలే ఉన్నాడు అనే అది కూడా ఉంటుంది. ఒక ధైర్యం ఉంటుంది ఫస్ట్. సానుకూల ఆలోచనలను పెంచే మానసిక సాధనగా ఉపయోగపడవచ్చు. ఎప్పుడు కొంతమంది మానసిక రుగ్మతలతో, సమస్యలతో, ఆలోచనలతో ఏదో ఒక విధంగా మానసిక ప్రశాంతత లేకుండా బతుకుతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇవి వైద్యంతో సమానం. ఖచ్చితంగా సానుకూల ఆలోచనలు మానసిక సాధనంగా ఉపయోగపడతాయి మనందరికీ. అలాగే సైన్స్ ఏమంటుంది? పెద్దలు చెప్తున్నారు, పెద్దలు చెప్పింది 100% కరెక్ట్. సైన్స్ ఏం చెప్తుంది? లయబద్ధమైన శ్వాసకు సహకారం. మీరు ఇవన్నీ చదవడం వల్ల మన బాడీకి కూడా ఒక యోగా లాగా, ఒక సాధన లాగా, మన కండరాల కదలికకు ఉపయోగపడుతుంది. అది ఒక సాధన. లయబద్ధమైన శ్వాసకు సహకారం అందిస్తుంది. మనం మాట్లాడే ప్రతిదీ మన కదలికలను కదిలిస్తూ ఉంటుందన్నమాట. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి సాధనకు ఉపయోగపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. వీటి మీద మనకి మనసు దారి మళ్లించదు. ఒక క్రమశిక్షణా భావం ముందుకు వెళ్తుందన్నమాట. ఒక క్రమశిక్షణతో మనం ముందుకు వెళ్తాం ప్రయాణం. ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను పెంచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని ఒత్తిళ్లున్నా దైవ ధ్యానం అనేది ప్రశాంతత కలిగిస్తుంది ఖచ్చితంగా. క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన దినచర్య ఉంటుంది. ఈ రోజుల్లో దేవాలయాలకు వెళ్ళడం చాలా తక్కువైంది. కానీ
భగవంతుని ధ్యానం చేసుకుంటే మనం టైం టు టైం తినడం, లెగవడం, నిద్రపోవడం, ఆఫీస్‌కి వెళ్ళడం, కుటుంబం చూసుకోవడం ఇవన్నీ ఒక క్రమశిక్షణ అలవాట్లు పడతాయన్నమాట ప్రతి ఒక్కరికి. దైవానుగ్రహం, పాప విమోచనం, మోక్షం వంటి అంశాలను సైన్స్ నిర్ధారించలేదు. సైన్స్ నిర్ధారించకపోయినా దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉంది కూడా. పాప విమోచనం అంటే మనం చేసుకున్న పాపాలు పోతాయా, ఉంటాయా అనే విషయం పక్కన పెడితే మనసు ప్రశాంతత అనేది ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. కొంతమంది ఈ నామం చదివితే అలా ఉంటుంది, ఆ నామం చదివితే అలా ఉంటుంది కాదు. మనకు ప్రశాంతత కావాలి కాబట్టి మనం చదువుకుంటాం. ఖచ్చితంగా అందరూ చదువుతారు కూడా. చూసారుగా పెద్దలు ఏం చెప్తున్నారు, సైన్స్ ఏం చెప్తుంది విష్ణు సహస్రనామానికి సంబంధించి. ఏదైనా సరే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. దైవనామాన్ని స్మరిస్తే పాజిటివ్ ఉంటుంది. మన క్రమశిక్షణ దినచర్యల్లో భాగంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏదైనా సరే దైవ ధ్యానం అనేది చాలా ముఖ్యం. ఇది వాల్టి స్పెషల్. కీప్ వాచింగ్ సివిఆర్.